రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందించిన వ్యూహం సినిమా విడుదలకు తెలంగాణ హైకోర్టు బ్రేక్ వేసింది. ఈ సినిమాకు కేంద్ర సెన్సార్ బోర్డు జారీ చేసిన సర్టిఫికేట్ను జనవరి 11 వరకు సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఆ సర్టిఫికేట్ ఆధారంగా చిత్రాన్ని విడుదల చేయరాదంటూ రామదూత క్రియేషన్స్ నిర్మాత దాసరి కిరణ్ కుమార్లకు ఆదేశాలు కూడా జారీ చేసింది. పిటిషన్పై విచారణను జనవరి 11కు వాయిదా వేసింది. చంద్రబాబు నాయుడు ప్రతిష్టను దెబ్బతీసేలా రూపొందించిన ఈ సినిమా ప్రదర్శనకు కేంద్ర సెన్సార్ బోర్డు అనుమతించడాన్ని సవాల్ చేస్తూ ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ సూరేపల్లి నందా విచారణ చేపట్టారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా సుదీర్ఘ వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ నందా రాత్రి 11:30 తర్వాత మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ప్రాథమిక ఆధారాల నేపథ్యంలో సినిమా ప్రదర్శనకు జారీ చేసిన సర్టిఫికేట్ను సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో భారత్ ఘోర పరాభవం ఎదుర్కొంది. ఏకంగా ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. మూడో రోజున గురువారం 163 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్లో బరిలోకి దిగిన భారత్ దక్షిణాఫ్రికా ఫేస్ ముందు నిలవలేకపోయింది. బర్గర్ యుసేన్ రబడా దాటికి 34.1 ఓవర్లో 131 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ పరాజయంతో దక్షిణాఫ్రికా గడ్డపై 31 ఏళ్లలో తొలిసారి టెస్ట్ సిరీస్ గెలవాలన్న భారత్ ఆశలకు గండిపడింది. ఇక రెండో టెస్ట్ 2024 జనవరి 3న కేప్టౌన్లో ఆరంభమవుతోంది. మూడో రోజు 256 పరుగులకు 5 వికెట్లు కోల్పోయి తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన దక్షిణాఫ్రికా 408 పరుగులకు ఆల్అౌట్ అయింది. దక్షిణాఫ్రికాకు 163 పరుగుల ఆధిక్యం దక్కింది. తొలి ఇన్నింగ్స్లో తేలిపోయిన భారత్ బ్యాటర్లు రెండో ఇన్నింగ్స్లోనైనా పుంజుకుంటారని ఆశించిన అభిమానులకు నిరాశ తప్పలేదు. దక్షిణాఫ్రికా ఫేస్ బౌలింగ్కు విలవిలలాడిన భారత్ బ్యాటర్లు కనీస ప్రతిఘటన కూడా చేయలేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.